అండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. 17th జూలైన ఒక కోర్టు కేసు మూవీ మన ముందుకు రాబోతోంది. టీజర్ చూసాం కదా, దాంట్లో లవ్ అండ్ రిలేషన్షిప్ గురించి ఉంది. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే అబ్బాయిలు మోసం చేశారని అమ్మాయిలు కోర్టుకు వెళ్ళడం కామన్, బట్ ఇక్కడ అబ్బాయే కోర్టుకు వెళ్ళారు. మరి స్టోరీ ఎలా ఉండబోతోంది ఏంటి అనేది తెలియాలంటే ఇక్కడ మన ముందు టీం మొత్తం ఉన్నారు, వారితో మాట్లాడాల్సిందే. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, ఎస్పెషల్లీ పృథ్వీ గారితో స్టార్ట్ చేద్దాము. 30 years ఇండస్ట్రీని షేక్ చేసిన పృథ్వీ గారు మనతో పాటు ఉన్నారు. పృథ్వీ గారు, ఈ మూవీ డైరెక్టర్ చెప్తున్నప్పుడు మీకు ఏం నచ్చింది? మీరు ఓకే చెప్పారంటే ఏదో ఉండే ఉంటుంది అని మాకు అనిపిస్తోంది, మీరేం చెప్తారు? ఆయన ఈ సినిమా రిలీజ్ తర్వాత కొత్త డైరెక్టర్ అని ఎవరు అనుకోరు, అది మటుకు గ్యారంటీగా చెప్పగలుగుతాం. ఆయన చెప్పిన విధానం, స్క్రీన్ ప్లే కానీ, క్యారెక్టరైజేషన్ కానీ, షూటింగ్లో కూడా ఎంతవరకు తీయాలో అంతవరకే తీస్తాడు. ఎక్కడ ల్యాగులు ఉండవు. సో రాకపోతే వన్ మోర్ అని అది తీసుకోవటం ఎక్కడైనా ఓకే. కానీ బట్ ఆయన ఏంటంటే అనుకున్నది ఆ స్క్రిప్ట్లో ఇదేంటంటే ఏది పడితే అది డైలాగ్ బాగోకపోతే ఈ డైలాగ్ ఇలా మార్చవచ్చు అంటే లేదు. ఎందుకంటే ఈ ప్రతి సీన్లో ప్రతి డైలాగులో లా మధ్యలో సెక్షన్స్ ఇవన్నీ దాంట్లో ఇంప్లిమెంట్ అయి ఉన్నాయి. సో నాకు తెలిసి ఆయన కథ చెప్పిన విధానం, తీసిన విధానం, దీనికన్నా తీసినప్పుడు ఇంకా 200% జస్టిఫికేషన్ చేశాడు. సో దట్ ఈజ్ గణేష్ డైరెక్టర్. మీరేమైనా ఇన్పుట్స్ ఇచ్చారా? మరి డెబ్యూ డైరెక్టర్ అంటున్నారు కదా. ఇన్పుట్స్ అసలు ఎవరి దగ్గర అడగడండి ఆయన. అదే ఆయన దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే కెమెరామెన్ కూడా అడగడు. కెమెరామెన్ ఆయన ఈ షాట్ నాకు ఇలా కావాలి అని అడగటం వరకే తప్ప నాకు సజెషన్స్ ఇవ్వండి, నాకు ఇలా ఇవ్వండి, అలా ఇవ్వండి. ఎందుకంటే ఏ డైలాగ్ అయినా ఎక్కడైనా చిన్న ఫ్లో ఉంటే అది నార్మల్గా ఉన్న ఆ ఫ్లోలో చిన్న ఎక్కడో చోట వర్డ్ అడిట్ అవ్వచ్చు. వీ విల్ మేనేజ్ అండ్ డబ్బింగ్ అన్నా కూడా ఆయన ఏంటంటే మళ్ళీ దాన్ని తీసుకునేవాడు. అంత పర్ఫెక్షన్ ఉంది సబ్జెక్ట్ మీద. సో డెఫినెట్గా ఇలా ఉన్న డైరెక్టర్లు అందరూ సక్సెస్ అయ్యారు. ఎస్, మీరు చెప్తుంది వింటుంటే డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా స్టోరీలో ఒక విషయం ఉంది, అది మీకు నచ్చే ఓకే అన్నారనేది మాకు అర్థమవుతోంది. ఎస్, డైరెక్టర్తో మాట్లాడదాం. మీ జర్నీ స్టార్ట్ చేశారు. సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు జర్నీ స్టార్ట్ చేశారని విన్నాము. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? యాక్చువల్లీ నేను పుట్టి పెరిగింది మొత్తం అండమాన్లోనే. సో తర్వాత స్కూలింగ్ అన్నీ మొత్తం అండమాన్లోనే జరిగింది. అప్పటి నుంచి ఉంది సినిమాకి రావాలి ఇవన్నీ. బట్ ఫ్యామిలీ ప్రకారం చూస్తే ఎవరు మూవీ ఇండస్ట్రీలో లేరు. సో అప్పుడే ఎవరికైనా చెప్తే కూడా ఎంకరేజ్ చేయరు, స్పెషల్లీ పేరెంట్స్. తర్వాత నా యూజీ చేశాను, మళ్ళీ పీజీ చేశాను. సో చేసిన తర్వాత నాకు కెనడా వెళ్ళాలని ఉండేది. కెనడాకి వెళ్ళి అక్కడ జాబ్ చేయాలి అట్లా అని. బట్ లేటర్ నాకు అనిపించింది అక్కడికి వెళ్తే మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి చాలా దూరం వెళ్ళిపోతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అయ్యాక వెంటనే నేను అండమాన్కి వెళ్ళి ఫస్ట్ గవర్నమెంట్ అప్లై చేద్దాం, గవర్నమెంట్ హాస్పిటల్ చేద్దామని చెప్పేసి జాయిన్ అయ్యా. సో అక్కడ కూడా వాలంటీర్గా గవర్నమెంట్ హాస్పిటల్ చేశాక 6 months తర్వాత మళ్ళీ క్లినిక్ ఇప్పడం, ఆ తర్వాత మొత్తం ఇండస్ట్రీ ట్రావెల్ అవ్వడం. మళ్ళీ సార్ చెప్పినట్టుగా సార్ ఉత్తనే చెప్పారు, బట్ లిటరలీ నేను చాలా నేర్చుకున్నాను సార్ దగ్గర. ప్రతి ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీ వచ్చినప్పుడు అండ్ ఈవెన్ పర్టికులర్లీ నా మీరు చూస్తారు కదా ఎక్స్పీరియన్స్ వరకు, ఆయన ఎక్స్పీరియన్స్ 30 years. సో ఆ ఎక్స్పీరియన్స్ దగ్గర మేము ఏమీ కావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో వెన్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ టైం సార్ దగ్గరికి వెళ్ళడం, పర్సనల్గా కూర్చోవడం, ఆయన చెప్పడం నాకు. అండ్ ఈవెన్ sometime he used to share his food also. So that is the greatness of his. So one day ఆయనే చెప్పారు యు ఆర్ గెటింగ్ టైర్డ్, ఫస్ట్ ఈ ఫ్రూట్స్ తినండి, కాసేపు రెస్ట్ తీసుకోండి. అప్పుడు అడిగారు మీరు ఎలా తీస్తారు, ఏంటి కాన్సెప్ట్. అండ్ ఈవెన్ సార్ క్యారవాన్లో కూడా మేము కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం. సో ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు. అండ్ దట్ టు ఈవెన్ కెమెరామెన్కి నాకు 2 days బ్యాక్ కెమెరామెన్ గారు ఫోన్ చేశారు, ఇప్పుడే తెలిసింది. సార్ అడిగారంట కెమెరామెన్కి డెబ్యూ డైరెక్టర్, సో మీ సైడ్ నుంచి ఎట్లాంటి సపోర్ట్ వెళ్తున్నాయి, ఎలా సపోర్ట్ చేస్తుండ్రు
అండ్ లిటరలీ వెన్ ఐ హియర్ దట్ 2 days బ్యాక్, సో లిటరలీ ఐ ఫీల్ ప్రౌడ్. అంటే సీనియర్ ఆర్టిస్ట్ వరకు వచ్చి ఓకే రావడం, లైక్ ఏదో చేసేయడం, ఓకే ఇలా పెట్టడం అట్లా కాకుండా ఫస్ట్ వస్తుండగానే ఇప్పుడు మీరు చూస్తుంటారు అందరితో పలకరిస్తారు. ఎస్, దట్ ఈస్ ద స్వీట్నెస్. పలకరించి తర్వాత ఫస్ట్ క్వశ్చన్ వీళ్ళు తిన్నారా లేదా, దెన్ వీళ్ళు సెట్లో కూర్చుంటారు. ఫస్ట్ ఆ రోజు ఏడ్ చేయాలి, పేరెంట్స్ గురించి అడగడం, ఇవన్నీ ఎవరు చేస్తారు. సో ఒక ఫ్యామిలీ లాగా కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను, దానివల్లే చేయగలను. లిటరలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సార్ ఎస్పెషలీ. ఓకే, పృథ్వీ గారికి అవన్నీ తెలుసు కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి సక్సెస్ఫుల్గా జర్నీ నడుస్తోంది. అవును, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి. సో సినీ ఇండస్ట్రీలో ఇవన్నీ ఓనమాలు ఎప్పుడో నేర్చుకున్నారు. అంతేనండి. ఇప్పుడు ఎందుకంటే ఆయన డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా ఈజ్ ద క్యాప్టెన్ ఫర్ మూవీ. ఎస్, రేపు పొద్దున్న ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఆర్టిస్ట్ ఏముంది, హీరో కానీ హీరోయిన్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ దే గో ఫర్ అనదర్ మూవీ. బట్ డైరెక్టర్ మీదకే పెద్ద సక్సెస్ అయితే డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు అంటారు, సరిగ్గా ఆడలేకపోతే బాగా తీయలేదురా అంటారు. సో ఇవన్నీ మైండ్లో బ్యాలెన్స్ చేసుకుని ఈ సబ్జెక్టు చేయటం అనేది నిజంగా ఈయన వరకు ఈ సబ్జెక్ట్కి నైఫ్ అండ్ ఎడ్జ్, నైఫ్ అండ్ ఎడ్జ్. అటు కొంచెం వెళ్ళినా ఇటు కొంచెం వెళ్ళినా చాలా కష్టం. అలాంటిది దాన్ని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి, ఎందుకంటే సెక్షన్స్ తోటి ఆడుకోవటం అని అన్నాను నేను. ఈ సెక్షన్ ఎప్పుడు చదివాడు ఈయన? ఇది మామూలు మన కోర్టులో మామూలు వరకే ఉంటాయి డైలాగ్స్ వరకు, దట్స్ ఆల్ ఎవరు అన్నారు, లేకపోతే ఇందు మూలంగా ఆయన్ని శిక్షించండి. మనం రెగ్యులర్గా జడ్జి మాట్లాడే మాటలు కానీ సెక్షన్ 498 గృహహింస లేకపోతే ఇంకోటి ఏదో దాని మీద ఇతన్ని ఉరి తీయండి లేకపోతే జీవిత ఖైదు అంటారు ఇప్పుడు వరకు చూసిన సినిమాల్లో. దాన్ని బ్రేక్ చేసి సబ్జెక్ట్ పరంగా కాన్స్టిట్యూషన్లో ఏమున్నాయి వాటి అన్నిటి మీద స్టడీ చేసి సినిమాకి రావటం అనేది గొప్ప విషయం. దట్టు ఆయన మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్లో ఉండి ఇవన్నీ అంటే నిజంగా. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనం డిస్కషన్ చేసుకోవాలి. డాక్టర్స్ యాక్టర్స్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఈ డాక్టర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయ్యారు, ఎందుకు యాక్టింగ్ వైపు వెళ్ళాలనుకోలేదు? మ్యామ్ యాక్చువల్లీ స్టార్టింగ్లో నేను ట్రావెల్ అన్నప్పుడు అప్పుడు ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటికాడ నుంచి ఫస్ట్ డే లైక్ మైట్ బి 2022 August 22 Day 2. సో ఆ రోజు నేను అనుకున్నాను లైక్ ఐ విల్ ట్రావెల్ టు ముంబై, లైక్ చేద్దాం ఏదో ఒక చేద్దాం, ఫస్ట్ అయితే ట్రావెల్ చేస్తేనే కదా తెలుస్తుంది అని. సో లిటరలీ ఎవరూ తెలియక నేను అక్కడ ఫ్లైట్ దిగడం, సో హోటల్ తీసుకోవడం, ఇంకా అక్కడి నుంచి ఏం చేయాలో తెలీదు. సో నా ఖాళీగా ఉన్న సమయం వచ్చి నేను ఈ స్క్రిప్ట్ రాసుకోవడం. మీ ఓన్ స్క్రిప్టా ఇది? ఎస్ మ్యామ్. సో ఐ రోట్ మై ఓన్ స్క్రిప్ట్. ఎక్కడ ఏమీ చూడలేదు, ఏమీ లేదు. బట్ మెయిన్ కాన్సెప్ట్ మూవీ వచ్చి బ్రేకప్ అవడం ఇస్ ఓకే కామన్, ఒకడికి ఇంకొకటి నచ్చడు. బట్ అది మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతే చాలా మందికి చాలా డ్యామేజ్ వరకు తగ్గొచ్చని నా అభిప్రాయం. యూత్ని టార్గెట్ చేశారు, కరెంట్ టాపిక్ పట్టుకున్నారు. సో బ్రేకప్ అనేది నెక్స్ట్ టైం నాకు తెలిసి మూవీ వరకు సార్కి తెలుసు. అండ్ బ్రేకప్ అనేది టాపిక్ వస్తే మన మూవీ గుర్తు రావాలి ఎవరికైనా. ఉన్నాయండి, ఎందుకంటే పేరు చెప్తే మళ్ళీ ఏదో కాంట్రవర్సీ అయినట్టు ఉంటుంది. ఒక హీరోయిన్ అమ్మాయి యూఎస్లో ఉంటుంది, అమ్మాయి అక్కడి వరకు నేను హింట్ ఇవ్వగలుగుతా. వాళ్ళ ఫాదరు మేము షూటింగ్ చేస్తున్నప్పుడు ఈజ్ ఎ డాక్టర్. ఆయన వచ్చి ఏమన్నాడు, పృథ్వీ గారు మీ మ్యారేజ్ ఎన్ని ఏళ్ళు అయిందంటే అని అడిగాను నేను. మై డాటర్ షీ ఈజ్ 18 years old, 18 I think 19 years. 19 years ఈజ్ వెరీ బోరింగ్ ఇన్ లైఫ్, అది ఇది అంటాడు. నేను షాకు. సార్ బీయింగ్ అంటే నేను బ్రాన్ అండ్ బ్రాటప్ నేను యూఎస్లోనే, బట్ హిందూ సాంప్రదాయం ఫాలో అవుతాం. బట్ సో మెనీ ఇయర్స్ ట్రావెలింగ్ ఈజ్ వెరీ బోర్ సార్. ఐ యూజ్ టు ఎదుగుతున్నాను నేను ఎవరో ఇంకోళ్ళ కోసం. ఆమె కూడా అలాగే మాట్లాడుతుంది. ఓహో ఇటువంటి జనరేషన్లు చూస్తున్నాం. ఇక్కడ ఈ జనరేషన్కి వచ్చాక ఏం జరుగుతుంది అనే దాని మీద ఆయన వర్కౌట్ చేశాడు. సో బేసికలీ ఈజ్ ఆయన అండమాన్లో పుట్టి పెరిగిన వాళ్ళది విశాఖపట్నం. అవును సార్, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. అందుకే తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. అదే యాక్చువల్లీ లైక్ ప్రేయర్లీ లాస్ట్ టైం సార్తో మాట్లాడినప్పుడు తమిళ్లో తమిళ్లో పేసాను.
సో ఇంత స్పష్టంగా లేదు, బట్ ఇప్పుడు సినిమా చేసి అండ్ ఎస్పెషల్లీ మా హీరో గారు చాలా నేర్పారు. హీరో అద్భుతమైన ఆర్టిస్టు, ఈ అమ్మాయి కూడా మంచి ఆర్టిస్ట్. ఏంటంటే మనకి గుడ్ లుకింగ్ హీరోయిన్ దొరుకుతారు ప్రతి సినిమాలో, బట్ పెర్ఫార్మ్డ్ నేను తనకి ఫస్ట్ నుంచి చెప్తున్నాను, యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద డే బిగినింగ్, ఫస్ట్ షాట్ నువ్వు పెర్ఫార్మ్డ్ హీరోల లిస్టులోకి వెళ్ళిపోతావు అని చెప్పాను. తర్వాత ఈ అమ్మాయి ఉండి సైలెంట్గా ఉండేది. మాకు ఇంకా ఆపోజిట్ లాయర్ ఇంకొక ఆమె ఉంది, ఆవిడ ఆనంద్ సినిమాలో యాక్ట్ చేసిన ఆ మేడం కూడా ఏదో మా క్లయింట్ని ఇలాగ ఇబ్బంది పెట్టకూడదని ఆవిడ కొంచెం సాఫ్ట్గా మాట్లాడుతుంటే ఈ అమ్మాయి కొంచెం దీనంగా ఉండేది. 100 ఎక్స్ప్రెషన్లు ఇస్తాం మొదలుపెట్టింది. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు, సో మంచి వాళ్ళనే పెట్టుకున్నారు కథకు తగ్గట్టు అని చెప్పి అప్పుడు అనిపించింది. ఎస్, కథకు తగ్గట్టు అంటే పృథ్వీ గారు అంటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. టైటిల్ ఒక కోర్టు కేసు అని, కానీ చేంజ్ చేయాల్సి వచ్చింది అని విన్నాము. దేనివల్ల? యాక్చువల్లీ మూవీ టైటిల్ పెట్టడం వల్ల ఒక మెడికల్ కండిషన్ వల్లే నేను ఈ టైటిల్ పెట్టాను మూవీలో మెయిన్గా చూస్తే. సో ఏమైందంటే లక్కీగా లాస్ట్ టైంలో ఆ మెడికల్ కండిషన్ కూడా నేను చేంజ్ చేయాల్సి వచ్చింది మూవీలో. సో పర్టికులర్లీ లేట్ అయిందంటే సెన్సార్ బోర్డ్ వల్ల కొంచెం ఇబ్బంది జరిగింది నాకు. పర్టికులర్లీ లేట్ అయిందంటే సెన్సార్ అయిపోయింది. సో ఆన్ ద డే ఆఫ్ సెన్సార్ కంప్లీషన్ వాళ్ళు ఒక లిస్ట్ చెప్పారు. ఐ థింక్ మీ అండ్ హీరో వెంట్ ఇన్సైడ్. సో లిస్ట్ చెప్పారు, ఆ లిస్ట్లోనే సినిమా టైటిల్ లేదు. ఆల్మోస్ట్ వాళ్ళు చెప్పిన కట్స్ నాకు చెప్పారు. ఓకే, ఐఎమ్ ఓకే విత్ దట్ అండ్ ఐఎమ్ ఓకే విత్ దట్ ఎవ్రీథింగ్. బట్ ఓకే, చాలా వరకు ఉంటుంది, అన్నీ చూసుకోవాలి మనం. సెన్సార్ అంతా దేర్ ఓన్లీ స్టాండ్ బిహైండ్ అస్. సో ఏమైందంటే అప్పుడు మూవీ టైటిల్ గురించి ఏమీ చెప్పలేదు వాళ్ళు. సో నేను మూవీ టైటిల్స్ అన్నీ రెడీ చేసాను. నాకు సమ్వాట్ ఐఎమ్ ఏ లిటిల్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు ఆల్సో. సో పెద్ద సినిమా వచ్చేటప్పటికి అట్లీస్ట్ నా కట్అవుట్ అక్కడ ఉంటే కూడా నాకు ఐ ఫీల్ ప్రెస్టీజ్ ఫర్ దట్ థింగ్. పెద్ద సినిమా థియేటర్లో నడుస్తుంది అండ్ మా కట్అవుట్ అక్కడ ఉండేది. ఇట్స్ ఎ బిగ్ ప్రెస్టీజ్ ఫర్ మీ. సో నేను అన్నీ రెడీ చేసుకొని ప్రింట్ అయిపోయాయి ఆ రోజు. అండ్ సెన్సార్ అయిన 8th డే ఇది. సెన్సార్ అయిన 8th డే. ఆ రోజు నాకు ఎందుకు ఈ కట్స్ మీరు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి క్యాజువల్గా, మేబీ ఏదో దేవుడు ఉండొచ్చు ఏదో ఒకటి, నేను అక్కడికి వెళ్ళాను క్యాజువల్గా. అప్పుడు ద ఆఫీసర్ కాల్డ్ మీ అండ్ ఈ ఆనర్డ్ మీ వెరీ వెల్ ఇన్ ద ఆఫీస్. బట్ చెప్పారు, సార్ ఇలాగ మీ టైటిల్ మార్చాల్సి వస్తుంది, పలానా వాట్ ఎవర్ మీ నేమ్ అది రాకూడదని చెప్పారు. నేను సార్ మీరు ఇంత మొన్నే చెప్పుకుంటే నేను చేసుకునేవాళ్ళని, ఇలా చాలా రిక్వెస్ట్ చేశాను. బట్ చెప్పారు వాళ్ళ చేతిలో లేదంటే ఎక్కడో హయ్యర్ ఆఫీసర్స్ నుంచి. సో దానికి నేను రెస్పెక్ట్ ఇచ్చి థియేటర్లో వెళ్ళిన ప్రతి కట్అవుట్స్ ఆల్రెడీ వెళ్ళిపోయాయి చాలా బ్యానర్స్. సో ఆ థియేటర్లో వెళ్ళిన ప్రతి బ్యానర్స్లోని నేను టీజర్ స్కాన్ చేయడానికి స్కానర్ వేసాను. సో ఆ స్కానర్ నేను మార్చాలి, టీజర్లోనే పేరు మార్చాలి అండ్ ఈ బ్యానర్ మీద కూడా మార్చాలి. సో ఈ 3 వచ్చి మధ్యాహ్నం 12:30కి ఆయన చెప్పారు, సాయంత్రం 4:30కి మార్చేసాం మొత్తం స్టిక్కర్. సేమ్ నేమ్ ఉండే తెలుసుకోవచ్చా? ఒక కోర్ట్ డీల్ అని ఉండేది. డీల్. సో ఐ రెస్పెక్ట్ ఫర్ దట్. కోర్ట్ తర్వాత డీల్ ఎందుకండి, సో మీరు కేస్ ఇట్లాంటివి ఏదైనా, నేను ఒక కోర్ట్ జడ్జ్మెంట్ కూడా అడిగాను. బట్ దే ఆర్ నాట్ ఓకే విత్ ద జడ్జ్మెంట్ ఆల్సో. ఏమైనా అవ్వచ్చు. అండ్ యాక్చువల్లీ సెన్సార్ బోర్డ్ అనేది అంటే మీరు ఇక్కడే పర్టికులర్గా మాకు చెప్పేస్తే విల్ లిటరలీ డూ వాట్ ఎవర్ యూ సే, డెఫినెట్లీ విల్ రెస్పెక్ట్ ద ఆఫీసర్స్. సో అది జడ్జ్మెంట్ కూడా ఆయన అన్నారు. బట్ దే హెల్ప్ మీ విత్ ద కేస్. ఆయన చెప్పారు కేస్ అని పెట్టండి, మీకు ఏ ఇబ్బంది రాదు అండ్ ఐ డూ రెస్పెక్ట్ దెమ్. సో ఆ కేస్ అని మార్చడం కొంచెం ఇబ్బంది జరిగింది. ఇక హీరో హీరోయిన్తో మాట్లాడదాము. ఇద్దరు మన తెలుగు వాళ్ళే, వాళ్ళ నోట్ నుంచే విందాము. హాయ్, హౌ ఆర్ యూ? ఎస్, మీ పేరు అండ్ మీ గురించి, ఎందుకంటే మీరు కూడా ఫస్ట్ టైం ఈ మూవీలో డెబ్యూ హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మా తెలుగు ప్రేక్షకులకి మీ గురించి చెప్పండి. నా పేరు తనీషా అండి. ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ ఢిల్లీ, కానీ 13 years ఉన్నప్పటి నుంచి డాక్టర్ అమ్మాయి.
గ్రేట్. కానీ హీరో తప్పబడి డాక్టర్ యాక్టర్ అయింది, డాక్టర్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయ్యారు. కానీ హీరో తప్పబడిపోయారు. చెప్పండి. యా, సో వరంగల్కి షిఫ్ట్ అయిపోయాం, అందుకే తెలుగు ఇస్ నాట్ అ ప్రాబ్లమ్ అని. ఫస్ట్ మూవీ యాజ్ అ హీరోయిన్ ఇంతకుముందు చేసిన మూవీలో సపోర్టింగ్ కాస్ట్ చేశాను, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ హీరోయిన్. సార్ సబ్జెక్ట్ చెప్తే ఫస్ట్ సార్ ఇస్ ఆల్సో ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్, సో ఆ కనెక్ట్ ఉండింది. ముందే పరిచయం? నో అంటే ఆడిషన్ కలిసినప్పుడు సార్ చెప్పడం జరిగింది దట్ హీఈస్ ఆల్సో ఫ్రమ్ మెడికల్ ప్రొఫెషన్. సో ఆ బాండ్ లైక్ ఆన్ డే 1 ఓన్లీ అది ఫామ్ అయిపోయింది అనమాట. అండ్ యా, మీరు అందరు చూస్తే యూ విల్ ఎంజాయ్ ద మూవీ థరోలీ. సార్ హెస్ బిన్ వెరీ సపోర్టివ్, ద హోల్ టీమ్ హెస్ బిన్ వెరీ నైస్. సో యా, ఐ హోప్ ఎవ్రీబడి లైక్స్ ద ఫిల్మ్, దే లైక్ మై పర్ఫార్మెన్స్. యా, ఎలా అనిపించింది డైరెక్టర్ అండ్ హీరోతో వర్క్ చేయడం మీకు? ఈజీ అయిపోయిందా? ఇద్దరు సేమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి చాలా వరకు, బట్ అందుకే దే వర్ డిఫికల్టీస్ ఆల్సో బికాస్ వీఆర్ వెరీ సిమిలర్. సో ఎక్కడైతే ఎక్కువ సిమిలారిటీస్ ఉంటాయో అక్కడ డిసగ్రీమెంట్స్ కూడా ఉంటాయి, కాబట్టి మీ అండ్ డైరెక్టర్ సార్ హ్యాడ్ a lot of disagreements, but with then we have our hero. అంటే మేమిద్దరం డిసగ్రీమెంట్ ఒకవేళ జరిగితే హీ ఈస్ ద డిఫ్యూజర్, అంటే ఇట్స్ ఓకే కామ్గా ఉండండి అని, కొట్టుకోకండి. కొట్టుకునే వాళ్ళ మేమిద్దరం. I usually call her as a bro. So like these cases But we had a very like a very comfortable relationship. Short ఉన్నప్పుడు he was a director, but other than that we were just a big group of family. We were very close. షార్ట్ తర్వాత ప్రొడ్యూసరా? Short తర్వాత friend. friend. Just very close friends, and చాలా స్మూత్ గా జరిగిపోయింది షూట్ అంతా. యా, వెరీ నైస్. ఇక మీ గురించి ఒక్కసారి. నా పేరు మై నేమ్ సూర్యాంష్ అండి. రూట్స్ యాక్చువల్లీ అమలాపురం నుండి, బట్ నేను పుట్టి ఒక 10 years పెరిగిందంతా రాజమండ్రిలోనే. తర్వాత ఫ్యామిలీ అంతా ఇక్కడ సెటిల్ అయిపోయాం. సో స్టడీస్, జాబ్ అంతా ఇక్కడే. సో 2020లో జాబ్ మానేశాను. తర్వాత ఇండస్ట్రీలో ఎంటర్ అవుదాం అనేసరికి గైడెన్స్ లేదు. ఫ్యామిలీలో ఎవరు కూడా యాక్టర్స్ కాదు, జీరో నాలెడ్జ్ ఉంది. ఏదో జాబ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక కాస్టింగ్ కాల్ వస్తే వెళ్ళాను, ఏదో షార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ అయ్యాను. అక్కడి నుంచి నా కెరీర్ అలా స్టార్ట్ అయింది. హీరో అవ్వాలి అని ఎప్పటి నుండో ఉంది, కానీ hundreds and thousands ఆఫ్ ఆడిషన్స్ కానీ అందరూ మనీ అడగడం మనం జరుగుతూ ఉంటాయి కదా. మీకు తెలియదు ఏముంది, అందరికీ తెలిసింది. చాలా డిఫికల్టీస్. నేను ఇది డెబ్యూ మూవీ బయటకు వస్తుందేమో, కానీ నేను ముందు మళ్ళీ మూవీస్ చేశాను, కానీ అవి ప్రొడక్షన్లో ఆగిపోవడమో లేదంటే ఇష్యూస్ వచ్చి ఆగిపోవడమో. 5 years అయిందండి. 5 years నుంచి ఏ సపోర్ట్ లేకుండా ట్రై చేస్తే 1 fine day అలా స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఏంటా ఫోన్ అని చెప్పి ఫోన్ చేస్తే ఫోన్లో సూర్యాంష్ గారు ఇలా మిమ్మల్ని ఒక మూవీకి అనుకుంటున్నాం, ఒకసారి మాట్లాడదాం అన్నారు. నాకు ఎలా చాలా కాల్స్ వచ్చినాయి యాక్చువల్లీ. వెళ్ళడం కానీ తర్వాత రిజల్ట్స్ ఏం లేవు. ఇది కూడా సరే సార్ ఎప్పుడు కలుద్దాం అన్నారు. ఇప్పుడు ఫ్రీ ఉండి వచ్చేయండి అన్నారు. ఫైన్, ఇప్పుడే స్నానం చేసి వచ్చేస్తాను. టైం కూడా చెప్పు. ఈవినింగ్ 6:30-7కి అలా కాల్ వచ్చిందండి. ఇంకా రెడీ అయ్యి, నేను ఉండేది ఒక ఏరియా అంటే అక్కడ ఇలా మణికొండలో, లైక్ 1 hour జర్నీ అది. ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాను. అరౌండ్ 8కి అలా రీచ్ అయ్యాను. 8:30కి కూర్చోబెట్టి స్టోరీ అంతా చెప్పారు. ఒక 2 hours స్టోరీ అయిపోయింది. 9:30 అట్లా అయిపోయింది. మొత్తం వినిపించారు, స్టోరీ అంతా క్లియర్గా చెప్పి సాంగ్స్ శాంపుల్స్ అన్నీ వినిపించారు. ఐ వాజ్ లైక్ ఒకటి అనుకున్న విన్న తర్వాత ఫస్ట్ కాన్సెప్ట్ వింటే ఇది కావాలి నాకు. ఎలా అయినా ఫస్ట్ నేను సినిమాలో ఉండాలి. బట్ ఈజ్ లైక్ ఫ్రాంక్గా ఓపెన్గా దాగడం మొదలు ఏం లేవు. సూర్యాంష్ ఇంకా అనుకుంటున్నాం వేరే వాళ్ళని కూడా ఆడిషన్ చేయాలి, లెట్స్ ఒక 2 daysలో చెప్తామని. నేను ఇంటికి వెళ్ళి పేరెంట్స్ స్టోరీ బాగుంది, మరి ఎలాగైనా సెలెక్ట్ అవ్వాలని గట్టి కోరుకుంటున్నా అంటే, నీకు రాసి పెట్టుంటే సెలెక్ట్ అవుద్ది అన్నారు. నెక్స్ట్ డే కాల్, మీరు సెలెక్ట్ అయిపోయారు అని చెప్పి. ఎందుకో తెలియదు నాకు ఇంతకీ. ఫ్యూ డేస్ షూట్ అయిపోయిన తర్వాత, సార్ ఏంటి అసలు ఎందుకు సెలెక్ట్ చేశారంటే, నేను ఫోన్ చేసిన వెంటనే పిలిచి వెంటనే వచ్చిన ఒకే ఒక వ్యక్తి నువ్వే. ఇంత ప్యాషన్ తనకు కూడా మీలా అంటే యాటిట్యూడ్ లేకుండా, లైక్ నేను ఫోన్ చేసింది ఆ రోజు, లైక్ చెప్పకూడదు పేరు తీసుకొని, ఇంకో ప్రొడ్యూసర్ నాతో పాటు ఉన్నారు సినిమాలో. సో ఆయన డాక్టరే. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్. సో ఆయన యాజ్ ఏ హీరో వచ్చారు. బట్ మూవీ దగ్గర పడ్డాక ఏటవిందంటే, లైక్ ఒక సమ్ అన్సర్టనిటీ, ఆయన బ్యాకప్ ఇచ్చేసారు. Then that was a 2 tense because I took the date from sir also.
సో ప్రతి ఆర్టిస్ట్ దగ్గర డేట్ తీసుకున్నాను. ఈ టైంలో హీరో బ్యాక్ అంతే ఎవరిని ఆపలేను. అండ్ ఆ టైంలో ఏడ్ చేశాను, లైక్ మా చక్రవర్తి గారు ఉన్నారు. ఈజ్ ఎ వెల్ సపోర్టివ్ మ్యాన్. అంతే, ఆయన లేకపోతే సినిమా చేయడం నాకు కొంచెం కష్టమైంది. సో ఆయన చాలా మంచోరు. సో ఆయన అన్నారు లైక్ ఈ నెంబర్ ఉంది, ఒక్కసారి నువ్వు ట్రై చేయి. అండ్ ఇన్ ద సెట్ ఐ థింక్ ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ కాల్ మీ బై మై నేమ్, దట్స్ ఆల్. సో ఆయన నంబర్ ఇచ్చారు, నేను ఫోన్ చేశాను ఫస్ట్ హీరో ఫస్ట్ టైం నా ఫోన్ నుంచి ఫోన్ చేసి సినిమా చేయాలంటే ఇప్పుడు వచ్చి అన్నాను. సార్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు వస్తే నేను రెడీగా ఉన్నాను, స్క్రిప్ట్ వినిపిస్తాను. డెఫినెట్గా ఈ కేమ్ అరౌండ్ 8:30 రైట్. గుడ్. సో అలా ఆపర్చునిటీ వచ్చింది, రైట్. ఇప్పుడు మీరు అన్నారు చాలా ఆడిషన్స్కి వెళ్ళాను, ఇది అలాగే అనుకున్నాను అంటే నవేడేస్ కాంపిటీషన్ ఏ స్థాయిలో ఉందో మనందరికీ అర్థమవుతోంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేదు అని విన్నాను మీ గురించి. మరి ఇక్కడ ఎలా రాణిస్తాను అనుకున్నారు, ఏ ధైర్యంతో వచ్చారు? ఇప్పుడు ఎట్లా ఉంది హీరోగా? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఒక కోర్టు కేసులో యాక్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? నిజమేనండి, కాంపిటీషన్ చాలా ఉంది. ఒక భయం అయితే ఉంది లోపల. చాలామంది బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, బిగ్ ప్రొడక్షన్, బిగ్ టీమ్. బట్ ఎప్పుడు నేను మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇన్స్టా అని చూసినప్పుడు ఒకటి అనిపించేది, పక్క రాష్ట్రాల నుంచి కాలీవుడ్ అక్కడి నుంచి వాళ్ళందరూ వచ్చి మన తెలుగు ప్రజల దగ్గర ఇంటర్వ్యూస్ ఇచ్చి మా సినిమా చూడండి అంటేనే మన వాళ్ళు గుండెల్లో పెట్టుకుని మొత్తం సినిమా బ్లాక్ బస్టర్ చేసేస్తారు. నేను వాళ్ళ మనిషిని, నేను అడిగితే చేయరా. ఒక్క ధైర్యం, ఆడియన్స్ ఇచ్చే ధైర్యం, ఆడియన్సే నా ధైర్యం. ఏదో బ్యాక్గ్రౌండ్ అంతే పక్కన పెట్టేస్తే ఏం లేని వాడిని కూడా అలా తీసుకెళ్తారు ఆడియన్స్. నా నమ్మకం కానీ ధైర్యం కానీ మొత్తం మన తెలుగు ఆడియన్స్. సో నేను కూడా అడిగితే వాళ్ళు వస్తారని నమ్మకం 100% ఉంది, డౌట్ లేదు. చాలామంది సర్వైవ్ అవుతామన్నారు. ఏం మాట్లాడుతున్నారు సర్వైవ్ ఏంటి, ట్రై చేస్తా, చేసేంతవరకు ట్రై చేస్తా, అడుగుతూనే ఉంటా. వాళ్ళు ఏదో రోజు వాళ్ళు అర్థం చేసుకుంటారనే నమ్మకం వాళ్ళ మీద నాకు 100% ఉంది. వాళ్ళే ధైర్యం. ప్రయత్నిస్తే ఏది కూడా వాళ్ళ డిసప్పాయింట్ చేయరు, ఆడియన్స్ అసలు డిసప్పాయింట్ చేయరు. మీకేం నచ్చింది? ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్తూ ఉన్నప్పుడు స్టోరీ ఏం నచ్చి ఓకే అన్నారు మీరు? ఫస్ట్లీ నా క్యారెక్టర్ కూడా మూవీలో డాక్టరే. యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. గుడ్, ఓకే. అండ్ సబ్జెక్ట్ వచ్చేసి ఉత్తి స్టోరీ కోసం కాకుండా ఇట్స్ వెరీ ఫ్యాక్ట్ బేస్డ్. అంటే రియాలిటీలో యూనో మెడికల్గా లేదంటే లైక్ లా పరంగా అన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి. జస్ట్ స్టోరీ రాయాలనే యూనో ఇట్లా హీ డి నాట్ టేక్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. సో అన్ని ఫ్యాక్ట్స్ ఉండి మంచిగా స్క్రీన్ ప్లే ఉంది. హీఈస్ ఫ్రమ్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. ఐ న్యూ దట్ యూనో కమింగ్ ఫ్రమ్ దేర్ సపోర్ట్ లేకుండా ఐ నో హౌ డిఫికల్ట్ ఇట్ ఈస్. సో అసలు స్టోరీ వినగానే ఐ వాజ్ లైక్ ఎస్, అది చేయాలి స్టోరీ, ఇంకా తప్పదు. బికాజ్ సబ్జెక్ట్ ఉంది, ఫ్యాక్ట్స్ ఉన్నాయి, క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది, హీరోది అయినా నాది అయినా. సో ఐ వాజ్ లైక్ ఓకే, లెట్స్ జస్ట్ డూ ఇట్. హీరో సపోర్ట్ ఎలా ఉండింది? వర్క్ చేస్తుంటే ఎట్లా అనిపించింది? మీరిద్దరు ఇదే ఫస్ట్ టైం, సో ఎట్లా అనిపించింది? ఇది చాలా ఫన్నీ థింగ్ అండి యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు ఈ మూవీ తీస్తున్నారు, మీరే డైరెక్టర్ అనుకుందాం. మూవీలో ఒక రొమాన్స్ సీన్ ఉంది, ఓకే, ఒక రొమాన్స్ సీన్ ఉంది. మీరు ఆ రొమాన్స్ సీన్ని నార్మల్గా ఇంత పెద్ద 2 hours మూవీలో మామూలుగా ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తారు అసలు? నార్మల్గా మీ హీరోయిన్కి అప్పుడు ర్యాపో లేదు, కొత్త వాళ్ళ మాట్లాడుకోవాలా, ఎప్పుడు స్కెడ్యూల్ చేస్తారు మీ గెస్ట్ ప్రకారం మామూలుగా ఎప్పుడైనా పెట్టాలి అంటే కొంచెం ట్రావెల్ అయిన తర్వాత పెడతారు కదా? పెట్టరు కదా? ఫస్ట్ డే పెట్టించారు. డే 1 కాదు, సెకండ్ డే. డే 1లో మా సీన్స్ ఏం జరగలేదు యాక్చువల్లీ, మాట్లాడుకోవచ్చు జరిగింది కదా ఆ రోజు, ఎందుకు ఆ సీన్ అని నెక్స్ట్ డే పెట్టాం. అప్పటికి ఒక కంబైన్ సీన్స్ లేవు. సో మా పరంగా నెక్స్ట్ డే మా ఇద్దరు డే 1 షూట్ మాకు. ఇప్పుడు అర్థం చేసుకో, చాలా ఇబ్బంది పడి ఉంటారు అయితే. అలాంటి సీన్ ఉన్న వి ఫౌండ్ కంఫర్ట్. యా, హీ వాజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్, ఎవ్రీబడి ఆన్ ద సెట్ వాజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్. అసలు నాకు ఎక్కడ డిస్కంఫర్ట్ అనేది అస్సలు. సో ఐస్ బ్రేకింగ్ అనేది లేదు. ఫస్ట్ డే 1లోనే మొత్తం ఐస్ బ్రేక్ అయిపో ఒకటేసారి. కమాండ్ ఈస్ లైక్ నేను మానిటర్లోనే చూస్తా, కెమెరామెన్ కెమెరాలోనే చూడాలి.
లైట్ మ్యాన్ ఒకరే ఉంటారు, ఆయన చూపు మొత్తం లైట్. హీ మేడ్ అస్ ఫీల్ సో కంఫర్ట్. మాకు ఫస్ట్ టైం అసలు. అండ్ నీకు ఎక్కడైనా ఇబ్బంది అనిపించిందా, డిస్కంఫర్ట్ అనిపించిందా? నాట్ ఎట్ ఆల్. అంటే ఆబ్వియస్లీ బికాజ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి ఆ భయం ఉండింది, అది నో డౌట్. కానీ అక్కడ సెట్ చూసేసరికి సార్ ఇస్ నాట్ ఈవెన్ ఇన్ ద రూమ్, బయట ఉన్నారు, రూమ్ బయట మానిటర్ పెట్టుకుని అక్కడ నుంచి చూస్తున్నారు. జస్ట్ కెమెరా ఉంది, ఒక లైట్ మ్యాన్ ఉన్నారు, మేమిద్దరం ఉన్నాము. సో ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి మాకు మా స్పేస్ ఇచ్చి చాలా వెరీ కంఫర్టబుల్లీ టుక్ దట్ షాట్. యాక్చువల్లీ ఐ నీడ్ టు మేక్ ఎ క్లీన్ మూవీ. ఇట్స్ ఎ ఫ్యామిలీ మూవీ ఓన్లీ, ప్రాపర్ ఫ్యామిలీ మూవీ ఓన్లీ, క్లీన్ మూవీ. సో బట్ మూవీకి డెఫినెట్లీ ఆ నీడ్ ఉంది కాబట్టి, ఇట్స్ మోర్ దెన్ 100% సార్, ఆ నీడ్ ఉంది కాబట్టి. బికాస్ అది లేకుండా మొత్తం కోటే లేదు. అంటే ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చా? ఏ సర్టిఫికేట్ అని? అది నాకే తెలియదు మేడం, అది ఎందుకు ఏ సర్టిఫికేట్ అని ఇచ్చారు. అది చూడొచ్చు మేడం ఫ్యామిలీతో. ఈ మధ్య కొంచెం రూల్స్ స్ట్రిక్ట్ అయినాయి మన ఇండియా, మన తెలుగు మ్యాటర్స్లో సెన్సార్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయినాయి. మన మూవీ అనే కాదు, అదర్ కంట్రీస్ మూవీస్ చాలా సెన్సార్ కట్స్ అయిపోతున్నాయి. చిన్న చిన్న నార్మల్ కి సీన్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో ఏదో ఫార్మాలిటీకి అక్కడ కానీ ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు ఈ ఫిలిం. మెయిన్ కాన్సెప్ట్ మూవీది ఏంటంటే, ఇప్పుడు వచ్చే జనరేషన్ ఎలాగ మారుతుందంటే, టుడే యూ అట్లా టుమారో వేరే ఆప్షన్స్ ఉన్నాయి మాకు. అండ్ మొబైల్ ఫోన్ రావడం, ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ, లైక్ వెన్ ఎవర్ యూ ఓపెన్ ఎనీథింగ్ ఇన్ ద మొబైల్ యూ విల్ గెట్ స్టఫ్ లైక్ దట్. సో అది మార్చడానికే నేను మూవీ చేశాను. అండ్ అందులో కూడా మీరు ఇస్తే నేను ఐ డోంట్ నో, పాపం ఫైట్ చేశారు సెన్సార్లో, పాపం ఆయన చాలా వరకు నేను మాట్లాడాను. ఫైట్స్ అంటే గుర్తొచ్చింది, ఏమైనా ఫైట్ సీన్స్ ఉన్నాయా? ఒక్క ఫైట్ ఉందండి, ఆ ఒక్క ఫైట్ నాకు నేనే ఫైట్ చేసినట్టు. ఆయనకి యాక్చువల్లీ అది ఎలాగంతా ఉంది, 102 ఏదో సంథింగ్ 102 సార్ ఫీవర్ ఉంది ఆ రోజు. అండ్ ఐ సెడ్ లైక్ టుడే ఈస్ ద ఎండ్ డే ఆఫ్ ద షూట్, ఫస్ట్ షెడ్యూల్. అండ్ మా అన్నీ రెడీగా ఉన్నాయి అందరూ మొత్తం. అండ్ లైక్ ఏంటంటే ఫైట్ కూడా నేనే క్రియేట్ చేసి అవన్నీ చేసి 102 ఫీవర్ ఉన్నా సరే అవన్నీ పట్టుకోకుండా ప్రాపర్గా ఎండ్లో చేశారు. అండ్ మీరు చెప్పండి, ఎక్కువ భాగం ఈ మూవీ అండమాన్లోనే షూట్ అయింది అని విన్నాము, ఇంకా పార్ట్ రిమైనింగ్ కొంచెం ఇక్కడ. సో మీకు ఏది బాగా నచ్చింది? అండమాన్ వితౌట్ డౌట్. అసలు ఎప్పుడైనా చూసారా ఈ మూవీకి ముందు అండమాన్ ఎప్పుడైనా చూసారా? ఫస్ట్ టైం వెళ్ళడం. అసలు ఆ సీనిక్ బ్యూటీ అయితే అదిరిపోయింది. నాట్ అంటే మన కెమెరాలో అంతా మంచిగా క్యాప్చర్ అయింది, కానీ యూజువల్లీ బ్యూటీ, న్యాచురల్ బ్యూటీ చూస్తే కనుక యూ కాంట్ రిజిస్టర్ ఇట్, కానీ మూవీలో కూడా చాలా మంచిగా పడింది. అండ్ వెరీ నైస్. ఈ మూవీలో ఒక్క సీన్ ఖాళీ నేను చెప్పగలను. ఐ థింక్ నన్ ఆఫ్ ద ఎనీ స్టాఫ్ నో అబౌట్ దట్ సీన్. ఐ థింక్ చక్రవర్తి సార్ ఈస్ దేర్ విత్ మీ. ఒక్క సీన్ ఖాళీగా, మెయిన్ సీన్ ఆఫ్ ద మూవీ, ఐ వాంట్ రివీల్ ఇట్ నౌ. మెయిన్ సీన్ ఆఫ్ ద మూవీ నేను ఎడిటర్ గారు కూర్చొని కట్ చేసినప్పుడు నేను ఎడిటర్గా అన్నాను, ఈ సీన్లో మీకు ఆర్ఆర్ ఉండదు, బీజిఎమ్స్ ఉండవు, మొత్తం నేచర్తోనే వెళ్తుంది. సో మీరు సీన్ చూసినప్పుడు డెప్త్ సీన్ మీరు నేచర్తోనే ఫీల్ అవుతారు. అండ్ డెఫినెట్లీ అండమాన్ అందాలు మొత్తం చూపించారు. ఆ సీన్లో మీరు స్టక్ అయ్యి ఉంటారు. డెఫినెట్లీ ఇంటర్వల్ ప్రేయర్గానే ఉంటుంది, ఇంత మొత్తం నేను చెప్పగలను. కెమెరామెన్ వర్క్ ఎలా ఉంది, మీకు ఎట్లా అనిపించింది? సో కెమెరామెన్ చెప్పుకోవాలి లేదు, కెమెరామెన్ ఈస్ లైక్ సార్, ఐ థింక్ సార్ వర్క్డ్ విత్ హిమ్. సార్ పని చేశారు కదా సార్, వెరీ గుడ్ మ్యాన్ కెమెరామెన్ డెఫినెట్లీ. నాకు ఎప్పుడు అంతే సార్, మీరు సార్ చెప్పినట్టుగా లైక్ యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ షిప్, ఈ యూస్ టు కాల్ మీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సెట్, మా ముగ్గురిని ఆయన ఒకేలాగా ఎప్పుడు అంటారు, లైక్ మీ వయసు మా పిల్లోడు వయసు అట్లా కాదు. ఇప్పుడు మీరు ఒక డెబ్యూ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ రెండు బ్యాలెన్స్ చేయాల్సి వచ్చింది ఈ మూవీలో. ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఒక్కసారి మీరు చెప్పండి. మీరు చాలా కష్టాలు పడ్డారని నేను స్వయంగా తెలుసుకున్నాను. యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి లైక్ నేను ఇప్పటికీ ఇవాళ మార్నింగ్ కూడా నా క్లినిక్ బ్యాలెన్స్ చేస్తూ నేను చేస్తున్నాను. సో నాకు క్లినిక్ కూడా బ్యాలెన్స్ చేయాలి, అట్ సేమ్ టైం ఇది చేయాలి. బికాస్ నేను లోన్ తీసుకున్నాను. ప్రాపర్టీ సేల్ చేశారంట, కొంచెం అయ్యే అండ్ కొంచెం లోన్ తీసుకున్నా, కొంచెం జ్యువెల్స్ పెట్టాం. సో దానికి నేను లోన్ కట్టాల్సింది, మంత్లీ గుడ్ అమౌంట్ నేను కట్టాల్సింది. సో క్లినిక్ రన్ అవ్వకపోతే మళ్ళీ ఇక్కడ ఇబ్బంది. అండ్ లిటరలీ ద స్టాఫ్ దే ఆర్ వెరీ గుడ్. సో ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనేది చాలా టఫ్ కాన్సెప్ట్.
అండ్ లాస్ట్ టైం ఐ థింక్ ఫార్ మీ పేరెంట్స్ అందరూ అండమాన్లో ఉండడం వల్ల అండ్ మా బ్రదర్స్ వాళ్ళందరూ దే ఆర్ ఎంగేజ్ విత్ దేర్ ఓన్ బిజినెస్, నేను ఒక్కడనే ఉన్నా ఇక్కడ. సో నేనే ప్రొడ్యూసర్గా ఉండాలి, నేనే డైరెక్టర్గా ఉండాలి. సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు షూట్ చేస్తాం. చేశాక సార్తోనే వెళ్ళి మాట్లాడదాం కాసేపు క్యారవాన్ అని వెళ్ళేటప్పటికి ఆ మధ్య గ్యాప్లోనే యూనిట్స్ వాళ్ళు వస్తారు, సర్ మా పేమెంట్ అండ్ దట్ ఫస్ట్ టైం నాకు ఇది. అండ్ నాకు ఈ ఆన్లైన్ ఇది ట్రాన్స్ఫర్ చేయడం ఇవన్నీ చాలా కొత్త. ఇంత పెద్ద అమౌంట్ నేను డిపెండ్ అయిపోయాను ఇది జీపేతోని. సో ఆ హర్డల్స్ అంటే ప్రతిరోజు 1 lakh ట్రాన్సాక్షన్ అట్లా. సో సమ్టైమ్ ఐ టేక్ ద అకౌంట్ ఆఫ్ మై హీరో ఆల్సో. ఐ టేక్ ద అకౌంట్ ఆఫ్ మై అదర్ చరణ్ ఇస్ అనదర్ కామెడియన్ ఇన్ ద మూవీ. సో ఆయన అకౌంట్ నుంచి, చక్రవర్తి గారి అకౌంట్ నుంచి ఇట్లా చేసి నేను ఎలాగోలాగా మేనేజ్ చేస్తాను. చేసి లాస్ట్లో ఎండ్ ఆఫ్ ద డే అండమాన్ షూట్ ఎట్లా జరిగిందంటే లిటరలీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బోత్ మై హీరో అండ్ హీరోయిన్. చాలా దుఃఖ పెట్టాను వాళ్ళకి. 24 hours కంటిన్యూస్గా సార్, మార్నింగ్ 6 to నెక్స్ట్ డే 6 షూట్ చేసాం. మళ్ళీ 4 hours గ్యాప్. 4 hours గ్యాప్లో నేను పడుకోలేదు, బికాస్ ఐ నీడ్ టు గివ్ ద బ్రేక్ఫాస్ట్ ఆల్సో. సో ఒక స్టాఫ్ని పెట్టుకొని సో ఆ బ్రేక్ఫాస్ట్ పంపించాను, బికాస్ అండమాన్లో ఎవరికి ఏమీ తెలియదు. సో నా బ్రదర్ ఉండేటోళ్ళు 4 hours పడుకొని మళ్ళీ లేచి మళ్ళీ 24 hours షూట్. అది చేయడం వల్ల ఏటమైందంటే లైక్ యూ ఆల్సో సిక్ నా అండ్ సీ ఈజ్ ఆల్సో సిక్, బట్ మోర్ దెన్ దట్ లైక్ నేను ఎక్కువ అయిపోయాను. డైరెక్ట్ ఐ వాస్ అడ్మిటెడ్ ఇన్ అపోలో హాస్పిటల్. సో బెంగళూరులో పడ్డాం వెళ్ళి అపోలో. యాక్చువల్లీ మూవీ షెడ్యూల్ అయిపోయిన తర్వాత లైక్ ఏదో లిరిక్స్ తీసుకోవడానికి నేను బెంగళూరుకి వెళ్తే సడన్గా లైక్ ఫుల్ హెవీ పెయిన్ అండ్ ఇన్ అప్ డౌన్. సో he also he was there, పక్కనే ఉన్నాడు. నేను సార్ వెళ్ళాం అక్కడికి. సో ఇద్దరు వెళ్ళాం. సో అడ్మిట్ అయ్యాం 3 days లైక్ టోటలీ హాస్పిటల్లోని. నేను అక్కడ పొద్దునుండి మళ్ళీ రాత్రి ఇక్కడ రూమ్కి వచ్చి పడుకో. అండ్ ఎవరెవరికి మనీ ఇవ్వాలా ఇంకా కొంచెం వాళ్ళు ఫోన్ చేస్తే పాపం వీడియో కాల్ చూపించి వీడియో కాల్లో నేను ఇలా ఉన్నారు కొద్దిసేపు ఆగండి. అండ్ వెన్ సార్ నోస్ దట్ లైక్ ఐ వాస్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్, ఇమీడియట్లీ సార్ కాల్ చేశారు అండ్ అడిగారు లైక్ హెల్త్ చూసుకోండి, ఇవన్నీ ఇంపార్టెంట్, మూవీ వర్క్ ఇంపార్టెంట్. బట్ లేటర్ ఆన్ అన్నీ బాగా అయిపోయింది. అది మేబీ రాంగ్ వాటర్ ఏదో తాగడం వల్ల అండమాన్ షూట్. ఎందుకంటే అక్కడ చాలా అన్సర్టెనిటీ సార్. వెదర్ ఇప్పుడు ఇలా కెమెరా పెడుతున్నాం వర్షం వచ్చేస్తుంది అండ్ అంటే ఆ సీన్కి వర్షం అవసరమే లేదు. మళ్ళీ వర్షం అంతే నార్మల్గా కాదు, కెమెరా అన్నీ ఎగరగొట్టేస్తుంది. వర్షం సీన్స్ కావాలంటే అండమాన్కి వెళ్ళండి. న్యూ డైరెక్టర్స్కి ఒక డైరెక్టర్ ఇచ్చే అడ్వైస్. ఇదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు, ఎప్పుడైనా వర్షం రావచ్చు. సో అది మీరు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ దట్ టు వర్షం వస్తే ఇట్లా కెమెరా కాపాడడానికి చక్రవర్తి సార్ ఆయన టీ-షర్ట్ ఇప్పుకొని కెమెరా పెట్టేటోళ్ళు పాపం. టెంట్ ఇవన్నీ ఎగిరిపోతాయి అక్కడ. కెమెరామెన్స్ కూడా బాగా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. పృథ్వీ గారు, ఈ మూవీలో మీరు ఫుల్ అండ్ లాయర్గా అంటే చాలా సీరియస్గా అట్లా ఉంటారా? ఎట్లా చూడబోతున్నాం మిమ్మల్ని? లాయర్లు ఎవరు సీరియస్గా ఉంటారండి. లాయర్లు ఎప్పుడు ఏదో వాదోపవాదనలు మిలావటాను మీరు ఫోటో చూసేయాలని ఉంటారు, ఏదో సీరియస్గా ఉన్నారేమో. లాయర్ ఎప్పుడు కేసు మనం సవ్యంగా వాదించామా, అవతలోడు మనకు డబ్బులు ఇచ్చాడా, దాని మీదే ఉంటాడు. పక్క ప్రొఫెషన్లో ఎలాగైనా గెలవాలి, వెదర్ షీ ఈజ్ మేల్ ఆర్ ఫిమేల్. లాయర్స్ ఉంటారు దాంట్లో, ఆపోజిట్ టాలెంట్ ఉంటారు కొంతమంది. ఇవన్నీ దాటితే కానీ కేసు మనం ఒక కొలిక్కి తీసుకురాలేము. ఆ ఫ్రస్ట్రేషన్లో మేము మాట్లాడితే గట్టిగా, ఇప్పుడు సినిమా పరంగా ఏంటంటే వీడేం మాట్లాడుతున్నాడు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం మాట్లాడుతున్నారు, ఆ ఇంపాక్ట్ విజువలైజేషన్ కావాలి సినిమాకి. ఒరిజినల్గా అయితే ఇక్కడ మనం షర్ట్లు ఇప్పినట్టు కుర్చీలు ఎగరేసినట్టు అవి కుదరవండి అక్కడ. నేను ఒక జడ్జి మనకి బాగా తెలుసు, ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన గ్యాంగ్ లీడర్ సినిమా చూసి చిరంజీవి గారికి అన్యాయం జరుగుతుంది దాంట్లో, నో అని ఇలా అనేసి బద్దలు కొట్టుకుని బయటకు, అది పెద్ద క్రైమ్ అంటది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు లా అనేది ఇంప్లిమెంట్ అయినప్పటి నుంచి దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. అవి ఏంటంటే సినిమాటిక్గా హీరో అంత అగ్రెసివ్ అయ్యాడు, అవి చూపించలేము కదా మనం, విడిగా సైలెంట్గా ఉంటాయి.
అంతవరకే కానీ కోర్టు అల్టిమేట్ కోర్టు మెయిన్. అంటే ఫుల్ లెంత్ ఒక లాయర్ రోల్లో చూడడం మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం అని నాకు అనిపిస్తోంది. అండ్ మీరేం అనుకోనంటే ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇది ఫన్నీ కోసం మాత్రమే. కూడా నాకు అర్థం Yes. ఇక్కడ అనిపిస్తుంది, ఇక్కడ వీళ్ళిద్దరు టీషర్ట్లు నో మోర్ బ్రేకప్స్ అని ఉన్నాయి. మీ జీవితంలో నిజ జీవితంలో మీకు కూడా ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? నాకెప్పుడు ఇంకోటి అండి ఇది అంటారు చూసారా, కట్టే కొట్టే తెచ్చేయని అంటారు చూసారా. ఇప్పుడు అమ్మాయి యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు అమ్మాయి బాగుంది, ఈ అమ్మాయి ఏదో నేను ప్రేమిస్తున్నా డైరెక్ట్గా చెప్పాలి. వీడి దగ్గర ధైర్యం లేనప్పుడు ప్రేమించవద్దు. ఈ బ్రేకప్లు గీకప్లు అంతకుముందు లేవండి. 20 years బ్యాక్ మీకు బ్రేకప్లు పోనీ 30 years బ్యాక్ కానీ బ్రేకప్లు లేవు. వ్యవస్థ పట్ల ఒక నమ్మకం ఉంది. సో అక్కడ నాకు పిహెచ్డీ అవ్వాలండి, ఓకే థ్యాంక్ యూ అంతే, బ్రేకప్ లేదు. తర్వాత పెద్దలు చేసిన పెళ్ళి అంతే. ఈ బ్రేకప్లు ఇవన్నీ అంటే నాకు తెగ నవ్వొస్తుంటుంది అనమాట. ఒక సినిమాలో నీకు ఎన్ని రోజులు అయిందమ్మా పెళ్ళి, మాకు విడాకులు కావాలి, మొన్న 2 రోజులు అయిందండి, 2 రోజులకి విడాకులు ఇచ్చేస్తారు. అలాంటి కల్చర్ ఉంది ఇప్పుడు కొన్ని చూసాం మనం. కాఫీ షాప్లోకి వెళ్ళి బ్రేకప్ అయిపోయినాయి ఉన్నాయి. అంటే అప్పటికే ఇప్పటికే డ్రాస్టిక్ చేంజెస్ అనేది మీరు అప్పటికే ఏం లేదండి, ఈ మధ్య అది జరిగినాయి కూడా. ఈ మధ్య ఇలాంటి కాఫీ షాప్లోకి వెళ్ళి కూడా బ్రేకప్ అయిన ఇన్సిడెంట్లు సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. మీరు అన్నారు కదా ఒకప్పుడు అయితే ఇవేమీ లేవు అప్పుడు చూడడం అదే. అప్పుడు వ్యవస్థని దాన్ని గౌరవించేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు ఏంటంటే మేలు ఫీమేలు ఇద్దరూ కలిసి ఎకనామిక్గా ఇద్దరు ఈ రేంజ్లో ఉన్నారు. ఒకప్పుడు హస్బెండ్ పనికి వెళ్తే భార్య గుమ్మం దగ్గర నిలబడి మల్లెపూలు పెట్టుకుని ఎదురు చూస్తూ ఉండేది. వాడు రాగానే ఏంటి కాఫీ అది అది అని అంటే దాని నుంచి ఆర్థిక సమానత్వం రావాలన్నారు. వచ్చాక ఏమైపోయిందంటే సపోజ్ ఒక డాక్టరు బాగా బ్రహ్మాండంగా నెలకి ఒక 10 లక్షలు అలా వస్తుంది. హస్బెండ్ సాఫ్ట్వేరు అని అంటే 2 లక్షలు వస్తుంది. ఏదన్నా గట్టిగా ఏంటి అదేనా మాట్లాడితే ఏంటి డామినేట్ చేస్తున్నావు, ఐఎమ్ గెటింగ్ 10 lakhs, యు ఆర్ గెటింగ్ ఓన్లీ 2 lakhs. ఆ ఎగో క్లాసులు వచ్చేస్తాయి. ఆ క్లాస్ అలాగా ఒక 10 days అయ్యేటప్పటికి ఆఫీసులో ఎవడో ఒకడు నువ్వేంటి, నీ కెరీర్ ఏంటి, నువ్వు పెద్ద డాక్టర్, నువ్వు ప్లాస్టిక్ సర్జను, నువ్వంటే ఇట్లా బ్రహ్మాండం, నువ్వు అనవసరంగా టై అయ్యావు ఇక్కడ అది అంటే కరెక్టే కదా అని మైండ్లోకి పొల్యూట్ అయిపోతుంది. వాడికి చెప్పేది వాడికి చెప్తారు. వీళ్ళిద్దరూ కలిసి కోర్టు దగ్గరికి వస్తారు, మాలాంటి లాయర్ దగ్గరికి వస్తారు. సపోజ్ అమ్మాయి వచ్చిందో అబ్బాయి వచ్చిందో చూస్తే ఏంటి నీ కేసు ఏంటి, ఇదే నా ట్రాక్ రికార్డులో ఇది పెద్ద గొప్ప ఏం కాదు, 2 లక్షలు కట్టు ఫీజు వెళ్దాం పదండి అంట. లాయర్లు చేసేది అది. అంటే లాయర్లందరూ న్యాయం కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు. ఒక ఇన్సిడెంట్ మీరు అడిగినట్టు ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. నేను నా ఫ్రెండ్ విజయ్ కుమార్ గారు అని లాయర్ గారు, పెద్ద లాయరు, ఒక ఇష్యూ మీద కోర్టుకు వెళ్తే నాకు తెలియదు అప్పటి వరకు కోర్టు పృథ్వీరాజ్ ఎదురుగుండానే ఉన్నాయి కదరా, ఎందుకంత అరుస్తున్నాడు అను అంటే మన కాన్ఫ్లిక్ట్ జనరేట్ అయిపోతుంది. మనం ఎదురుగుండా ఉన్నాం కదా ఇడంతా ఎందుకంటే ఓహో సినిమాలో ఇలా పిలుస్తారు మెల్లగా యువర్ పృథ్వీరాజ్ చేస్తారు, బటన్ పెట్టండి పై బటన్, అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కోర్టుకి. మీరు ఈ మర్డర్ చేశారా అంటే నేను చేయలేదు, మీరు ఏంటి తప్పుడు అభియోగం పెడుతున్నారు అంటే కూడా లేదు. ఎదురుగుండా మీరు ఒప్పుకుంటున్నారు అంతే. యువతల లాయరు, అవతల లాయరు, అపోనెంట్ లాయరు ఇద్దరు 2 ఫైల్స్ జడ్జికి ఇస్తారు. ఆ జడ్జి ఏమో మొత్తం చూసి ఇలా తిరగేసి చూస్తారు. చూసి ఏంటంటే ఓకే జూన్ 17కి వాయిదా వేసాం, లేదా జూలై 16కి వాయిదా వేసాం. మళ్ళీ బయటకు వచ్చేసి కింద క్యాంటీన్లో టీలు తాగి సరే నేను బయలుదేరుతున్నాను, మరి ఒక 25 ఉంటే చూడు, 16 వాయిదా రెగ్యులర్ జరిగేది ఇవే. అది ఎప్పుడో అవన్నీ చదువుకుని వీళ్ళిద్దరూ కాంప్రమైజ్ అయిపోతారు. ఈలోపు వైఫ్ అండ్ హస్బెండ్ వీళ్ళిద్దరూ ఎత్తుకుని వీడి కట్టిన డబ్బులన్నీ మనకి వేస్ట్ అయిపోయినాయి, ఎటు తిరిగి అని చెప్పి వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయినాయి కూడా ఉన్నాయి చాలా వరకు. అంటే ఇప్పుడు ఈ మూవీ విషయానికి వస్తే చాలా రియలిస్టిక్గా తీసారని అంటున్నారు. రియలిస్టిక్ అండి, బట్ ఒక ఇన్సిడెంట్ మీద
ప్లే, ఒక జరిగిన యథార్థ సంఘటన. ఎస్ అది ఎప్పుడు ఏంటనేది సినిమా చూస్తే మీకు అర్థం. ఎస్. అండ్ డైరెక్టర్ గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. టీజర్లో చూస్తున్నట్లయితే మామూలుగా అమ్మాయిలు మాకు అన్యాయం జరిగింది అని వెళ్తారు, ఇక్కడేమో అబ్బాయే వెళ్ళాడు. సో ఏంటి కోర్ట్ ఏమో సరే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏమన్నా ఉంది అనడానికి ఎవిడెన్స్ చూపించమన్నా, అంటే మీరు మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అది కీ పాయింట్ ఏమో అని నాకు అనిపిస్తోంది. వాట్ యు సే? అది యాక్చువల్లీ చెప్తే సినిమా చెప్పినట్టుగా ఉంది. అది చెప్తే మొదలు పెడతారు. అదే సో క్లూ ఇవ్వచ్చు. క్లూ అంటే అదే మొత్తం మీరు సినిమా చూస్తేనే మీకు ఆనందం. మీరు ఇక్కడ ఒక్క పాయింట్ కూడా ఇది చెప్పవచ్చు, మీరు లాస్ట్ వరకు సినిమా గెస్ట్ చేయలేరు. లాస్ట్ వరకు అసలు అది దొరకదండి, ఆడియన్కి కూడా దొరకదు. మీరు లాస్ట్ వరకు సినిమా గెస్ట్ చేయలేరు. అంటే యంగ్స్టర్స్కి యూత్కి ఒక మెసేజ్ అయితే ఉంది. ఇట్స్ నాట్ ఫర్ యంగ్స్టర్స్, ఇట్స్ ఫర్ పేరెంట్స్ ఆల్సో. ఓ మై గాడ్. పేరెంట్స్ కూడా వాళ్ళ చిల్డ్రన్స్ని ఎట్లాగా తీసుకెళ్లేది కూడా ఉంది సినిమాలో. సో మీరు అందుకే చెప్తున్నాను. ఇప్పుడు మీకు కామెడీగా చెప్పాలంటే అదే సినిమాలో బ్రహ్మానందం గారు శ్రీలక్ష్మి గారు డ్యూయల్ రోల్, ఆవిడ వీణ తీసుకుని మరుగేలరా ఓ రాఘవ అని పాట పాడుతుంటుంది. పాట పాడుతుంటే బ్రహ్మానందం ఎంట్రీ ఇచ్చి, బా ఎంత మంచి బ్రహ్మాండంగా పాడుతుంది, నా వైఫ్ అయిపోతే బాగుండు అని అనుకుంటాడు. అనుకున్నా కానీ ఏవిఎస్ గారు వచ్చాడు, సార్ మీ అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానంటే మా అమ్మాయి నోటితో చెప్పింది, నోటితో చెప్పకపోతే ఎలా చెప్పుద్ది, నాకు నచ్చింది అంటాడు. తర్వాత తెలుస్తుంది. మీరు ఫస్ట్ నైట్ రోజున పాడమ్మా అంటే అబ్బా జబ్బా జబ్బా అంటుంటుంది, చెప్పదు. చెప్పకపోయేటప్పటికి ఏడుస్తుంటుంది. అల్లుడు గారు బయటకు వచ్చారంటే అమ్మాయి మోగగా రోధిస్తుంది అంటాడు. మోగగా రోధించగా ఎలా రోధిస్తుంది? అలాగా ఆ పాయింట్ అక్కడే ఉంది, దాన్ని బయటకు చెప్పేస్తే అలాగా. కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడే అయిపోయింది మూవీ, బట్ అవదు. మీరు లాస్ట్ ఒక 10 minutes బిఫోర్ మొత్తం మూవీ తెలుస్తుంది. ఎస్. మీరేం చెప్తారు ఈ మూవీ గురించి? అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా మా వ్యూవర్స్కి? There is one project, but I don't think I can talk about it. కానీ మా మూవీ వచ్చేసి అయితే ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. అంటే సార్ చెప్పినట్టు పేరెంట్స్, యూత్ అందరు చూస్తే ఒక మెసేజ్ వాళ్ళు తీసుకొని వెళ్ళొచ్చు. లైక్ దర్ సో మచ్ టు లర్న్. అంటే పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని ఎలా ఇంపార్టెన్స్ ఇస్తే, ఒక రిలేషన్షిప్లో ఉన్న ఇద్దరు హౌ దే కెన్ కమ్యూనికేట్, ఇవన్నీ చూస్తే ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్. సో అందరు చూడాలని, దే షుడ్ లెర్న్ సంథింగ్, నాట్ లెర్న్ బట్ ఒక చిన్న లెసన్, ఒక చిన్న లెర్నింగ్ అందరికీ. సో ఐ హోప్ వాళ్ళు వచ్చి చూస్తే ఐ హోప్ దే లైక్ ఇట్. ఎస్. మీరేం చెప్తారు ఈ మూవీ గురించి మా వ్యూవర్స్కి? అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? టాక్స్ అయితే నడుస్తున్నాయండి, త్వరలో చెప్తాను. గుడ్ న్యూస్ అయితే ఉంది. అంటే ఈ సినిమాలో లాస్ట్ సీన్ అండి అది, ఆ అబ్బాయిని కొట్టేది. అవును, నిజంగా కొట్టాం అబ్బాయిని, తెలుసా? చెంపదెబ్బ కొట్టాం అతను. కానీ నా కెమెరాలో రిజిస్టర్ అవ్వలేదని సార్తో రిక్వెస్ట్ చేసి ఇంకోసారి కొట్టండి అని. బా నిజంగా కొట్టాం. తిన్నారా? అదే కేసు, ఒక కోర్టు కేసు అదే. అది యాక్చువల్లీ అసలు ఈ ఫిలిం సబ్జెక్టే చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఎక్స్ప్లోర్ చేయలేదు. సెన్సార్ ఇష్యూస్ వచ్చింది కూడా అందుకే. అమ్మాయి మీద కేసు వేయడం ఏంటి, చట్టాలు ఎక్కడ ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎవరికి అస్సలు జీరో నాలెడ్జ్. మీరే చెప్పండి, ఎవరైనా ఒక అబ్బాయి అమ్మాయి మీద ఎవరు వేరు, ఒకవేళ వెళ్ళినా వేద్దామని వెళ్ళినా నవ్వుతారు, అబ్బా మగాడవేనా అసలు నువ్వు అని చెప్పి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ని ఎవ్వరూ హర్ట్ అవ్వకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా తీయడం చాలా కష్టం. ఈ మూవీలో పర్టికులర్గా ఈ దక్షిత్, హీరో పేరు దక్షిత్ క్యారెక్టర్ అనేది ఏదో పెద్ద ఒక యూనిక్ క్యారెక్టర్ కాదండి, ప్రతి ఒక్కరిలో ఉండే క్యారెక్టర్ అది వాళ్ళు రియలైజ్ అవ్వరు. ఈ మూవీ చూసిన తర్వాత అవును కదా, వాళ్ళకి సబ్కాన్షియస్గా రియలైజ్ అవుతారు, అవును నేను ఇంచుమించు ఇలానే ఉన్నానేమో కదా అని చెప్పి. అంటే ఈ మూవీ బ్రేకప్ అయిన వాళ్ళు, బ్రేకప్ చేసుకునే వాళ్ళు, బ్రేకప్ చేసుకుందని ఆలోచించే వాళ్ళు, లవ్లో ఉన్న వాళ్ళు, లవ్ చేసుకుందాని వాళ్ళు, వీళ్ళందరూ ఒక ఫేజ్ ఆఫ్ రిలేషన్షిప్లో ఒక ఫేజ్ ఉంటుంది చూసారా, వీళ్ళందరూ చూసే ఫిలిం. కానీ టీజర్ అన్నీ చూసేసరికి కోడ్ డ్రామానేమో ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. లేదు, చాలా దాచని లోపల. ఓన్లీ కోడ్ డ్రామానే కాదు, ఫ్యామిలీ డ్రామా కూడా చాలా అందంగా ఉంటుంది. మీ రియల్ లైఫ్లో ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? అబద్ధం ఎందుకులే, ఉంటాయి. ఇంకొకటి మీకు
ఆపోజిట్ లాయర్ కానీ తన తరపున ఉన్న లాయర్ కానీ నేను కానీ ఇద్దరు వాదిస్తున్నా కూడా ఆ ఒక పాయింట్ మీకు చెప్పగలుగుతాం చిన్నది ఏంటంటే ఇద్దరి మైండ్లో కూడా వీళ్ళిద్దరూ అందంగా ఉన్నారు, బ్రహ్మాండంగా ఉన్నారు, ఎందుకు అనవసరంగా విడిపోతున్నారు అనేది లాయర్లు కూడా ఫీల్ అవుతారు. బా అంటే అంత ఇన్స్పైర్ చేశాడు ఆయన సబ్జెక్ట్ని. చాలా రియలిస్టిక్గా తీసామండి. అండ్ సెన్సార్లో యాక్చువల్లీ సార్ కట్స్ పోయినాయి కదా, యాక్చువల్లీ సెన్సార్లో సబ్జెక్ట్ రియలిస్టిక్గా ఉందని చెప్పి వాళ్ళు కట్స్ చేశారు, మేము అంతే రియలిస్టిక్గా ఉంచాం. ఆ సార్ చెప్పినట్టు కోర్టులో కొన్ని రూల్స్ ఉంటాయి, అలా షర్ట్ బటన్ పెట్టుకోవడం, అరవకపోవడం, చిన్న చిన్నవి మేము కొంచెం చేసాం అక్కడ, ఈ సెన్సార్ కట్స్లో కూడా వెళ్ళిపోయినాయి. సో ప్రాపర్ కోడ్ డ్రామా, ప్రాపర్ డైలాగ్స్ చాలా యూనిక్గా ఉంటాయండి. కానీ ప్రాబ్లం ఏంటంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత నా ఓన్ ఫ్యామిలీలోనే కొంత సిస్టర్స్ వాళ్ళందరూ అని ఏంటి నువ్వు అమ్మాయిల మీద ఎలా మాట్లాడుతున్నా, ఆగండి మీరు ఆగండి కొంతసేపు, అదేం లేదు టీజర్ మాత్రం 1 minute టీజర్ జడ్జ్ చేయకండి, ఇది అమ్మాయిలకే కాదు మొత్తం యూత్ అందరికీ కూడా కనెక్ట్ అవుతుంది. సో లెట్స్ సీ మూవీ రిలీజ్ అయ్యాక చూడండి, ఈ సబ్జెక్ట్ మీరు ఎక్కడ దొరకదు. సార్ చెప్పినట్టు అన్ఎక్స్పెక్టెడ్, గెస్ట్ చేయలేం ఈ సీన్ అయిపోతుంది నెక్స్ట్ ఇదే అనుకుంటారు, కానీ అది కాదు, ఎండింగ్ వరకు బాగుంటుంది. ఎస్, మీ రియల్ లైఫ్లో ఏమైనా బ్రేకప్స్ ఉన్నాయా? ఇది ఒక్కసారి మా వ్యూవర్స్కి చెప్పండి. క్యూట్గా కనిపిస్తున్నారు. స్కూల్ డేస్ ఆర్ కాలేజ్ డేస్? ఐ మీన్ లైక్ చిన్నప్పుడు చెప్పండి. లైక్ స్కూల్ చాలా జరిగాయి. అవి ఉంటాయి కదా, లైక్ యూ హ్యావ్ క్రష్ ఆన్ సమ్వన్ ఆర్ యూ వాంట్ టు టాక్ టు దెమ్ అండ్ యూ టాక్ టు దెమ్ దెన్ యూ డోంట్ టాక్ టు దెమ్. అంతేగాని బ్రేకప్ ఐ డోంట్ నో వాటిని బ్రేకప్ అనొచ్చా అనుకోండి. ఎగో క్లాష్ మీకైతే చాలా ఉంటాయి కదా. ఏమనుకుంటున్నారు జస్ట్ జోక్ చేశాను. అండ్ మీరు ఒక విషయం చెప్పాలి యాజ్ ఏ డైరెక్టర్గా, ఇది చూస్తుంటే ఒక లవ్ స్టోరీ అన్నట్టే అనిపిస్తోంది. ఏంటి కొత్తదనం, న్యూగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా ఆడియన్స్కి అండ్ మా వ్యూవర్స్కి? అండ్ ఫైనల్గా ఏ మూవీలో చూడండి, ఇక్కడ ఈ మూవీలో మాత్రమే మేము చూడగలము అనేది, ఇప్పుడు మీరు మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానన్నారు, అలా ఏమన్నా ఉందా? ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? అలాగే టెక్నీషియన్స్ గురించి ఫైనల్గా కంక్లూడ్ చేయండి. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే 3 సాంగ్స్ ఉన్నాయండి. దట్ ఈస్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్, చాలా బాగా చేశారు. సాంగ్ అనేది సాంగ్ చేయాలని చేయలేదు, ఒక్కొక్క లైన్ నన్ను అడిగేసి చేశారు ఆయన. అండ్ కాన్సెప్ట్ విన్నారు అండ్ ఆయన ఓన్ చేశారు. మీరు సాంగ్ వింటే మీకు లైక్ చాలా డిఫరెంట్గా ఉంటాయి సాంగ్స్. మీరు ఇప్పుడు ఆల్మోస్ట్ వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద సాంగ్. సో ఐ లవ్ మౌంటేజ్ సాంగ్, లిటరలీ ఐ లవ్ మౌంటేజ్ సాంగ్ ఇన్ దిస్ మూవీ. ఆ రిలీజ్ అయిన రోజు ఎప్పుడైనా చూస్తున్నాం మేము కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద కీ పాయింట్ ఆఫ్ ద మూవీ ఈజ్ బ్రేకప్ చేయడానికి. యాక్చువల్లీ కీ పాయింట్ అంటే మూవీకి బ్రేకప్ చేయాలని థాట్ వచ్చినప్పుడు ఇలాంటి ఏదైనా చట్టం కూడా మనకి పడవచ్చు. సో మీరు జాగ్రత్తగా ఉండాలని ఆలోచించాలి. అదే నా మెయిన్ కాన్సెప్ట్. అంటే బ్రేకప్ అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ ఫర్ ద సొసైటీ ఎస్పెషలీ. అందులో ఒక డైలాగ్ కూడా ఉంది, లైక్ ఒక వర్డ్ అంటే కలిసి ఉన్నప్పుడు చాలా చాలా అనుకుంటాం, లైక్ విల్ డ్రీమ్ ఆఫ్ మెనీ థింగ్. విడిపోయినప్పుడు లైక్ ఒక్కరు సఫర్ అవుతారు, దట్ ఈస్ ఫర్ ట్రూ. లైక్ ఎవరో ఒక్కరు ఇద్దరిలో ఒకరు. మీరు చెప్తుంది వింటుంటే మీ లైఫ్లో ఏదో జరిగి ఉంటుంది, అందుకే ఈ స్టోర్ అంటే చెప్పాలని ఉంది కానీ చెప్పకూడదు, కొన్ని లిమిటేషన్స్ వల్ల ఉంది, గొంతు విప్పాలని ఉంది. మెయిన్ ఏంటంటే ఆయన మైండ్లో ఉండేది ఏంటంటే ఈ ఈ ప్రేమ కథ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఇది కోర్టులో పుట్టింది, కోర్టులోనే ఎండ్ అవుద్ది. అదే మెయిన్ పాయింట్. అంటే ఇప్పుడు గట్టిగా అమ్మాయి అబ్బాయిని తిట్టుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట ఆయన అనేది అది ఎక్కడో ఒక చోట ఒక ఏకాంతంగా ఉన్నప్పుడు అరే మనం అనవసరంగా మాట్లాడామే, ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందే, అప్పుడైనా నువ్వు ఇనిషియేట్ చేసుకుని మాట్లాడుతుంటే బాగుండేది కదా అని ఒక లాయర్గా నేను అడుగుతాను అతను. ఆ చిన్న గ్యాప్సే కమ్యూనికేషన్ ఒక కోర్టు కేసు. అండ్ దట్ టు లైక్ ప్రతి డైరెక్టర్కి ఒక ఇబ్బంది రావచ్చు. లైక్ మీరు వెళ్ళి స్టోరీ చెప్పినప్పుడు ఓకే ఈ స్టోరీ అప్ టు ద మార్క్ బట్ నేను చేయను అట్లాంటివి ఉండవచ్చు. బట్ నాకు ఆ ఇబ్బంది లేదు. మీరు పోస్ట్లో చూడొచ్చు,
4 సీనియర్ ఆర్టిస్ట్ ఉన్నారు. అండ్ దట్ టు మేల్ అండ్ ఫీమేల్ కాంబినేషన్లో మన పృథ్వీ సార్ని అండ్ సత్యకృష్ణ మేడంని ఎందుకు తీసుకున్నామంటే దే ఆర్ యూనిక్లీ నోన్ ఫర్ దేర్ వాయిస్ అండ్ దేర్ థ్రోట్. మీ సార్ వచ్చి ఒక అమ్మాయిని లీడ్ చేస్తారు కోర్టులో అగేన్స్ట్గా. సో ఒక అమ్మాయితోని ఒక అడ్వకేట్ రియల్గాని ఎంత పద్ధతిగా మాట్లాడతారు. ఈ వోంట్ గో అగేన్స్ట్ ఉమెన్ లైక్ అ గర్ల్, పద్ధతిగా అడుగుతారు. బట్ ఆ త్రో వస్తుంది మీకు థియేటర్లోని. లైక్ whenever I was watching this one court scene, I got goosebumps. So అది ఒక ఇంపార్టెంట్ రోల్. అండ్ సేమ్ టైమ్ లైక్ the father sentiments is also there. Like I'm telling you, అంతే అందరూ చెప్తారు లైక్ మూవీ చూడండి. నేను ఇది చెప్పగలను, లైక్ ద అమౌంట్ మీరు పే చేసుకొని థియేటర్కి వెళ్తే డెఫినెట్లీ మీరైతే బాధపడరు బయటకు వచ్చి. అంతే వేస్ట్ అయ్యాయి. సో అది మెయిన్ థింగ్. అండ్ డెఫినెట్లీ బయటకు వచ్చాక లైక్ ఒక యూత్ అవని లేదా ఒక పేరెంటల్ స్పాన్ అవని, దే బోత్ విల్ సపోర్ట్ ద మూవీ. నా ఇన్నర్ ఫీలింగ్ డెఫినెట్లీ దే విల్ సపోర్ట్ ద. సో ఇలాంటి మూవీ రావడం సార్ నాకు ఫస్ట్ రోజు ఈ స్టోరీ ఇన్న వెంటనే ఫస్ట్ రోజు చెప్పారు సార్ లైక్ విల్ గెట్ క్లాప్స్ ఇన్ ద థియేటర్. సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఎవరైనా బ్రేకప్ చెప్తే ఫ్యూచర్లో ఒక కోర్టు కేసు చూశాక ఎలాంటి లా ఉందా అని వాడు భయపడతాడు. ఇదే మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ అది. అండ్ ఈవెన్ సార్ లా చదివినప్పుడు మా హీరోయిన్ కూడా లైక్ సర్ప్రైజ్ అయింది. అప్పుడు నాకు ఇప్పటికీ ఉంది రియాక్షన్, లిటరలీ ఇలాగ ఉంది ఆ చట్టం అని చెప్పేసి. గుడ్. 17th జూలైన మీ మూవీ రాబోతోంది కాబట్టి అడ్వాన్స్గా మీకు కంగ్రాట్స్ చెప్తున్నాము ఐడ్రీమ్ తరపున. సూపర్ డూపర్ మూవీస్తో మళ్ళీ మంచి స్టోరీతో మిమ్మల్ని యాక్టర్గా మేము చూడొచ్చా ముందు? లేదు మేడం, నేను డైరెక్టర్గానే బెస్ట్. సో ఇలాగే మీరు రావాలి, ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఎస్. సో ఇదండి 17th జూలైన ఒక కోర్ట్ కేస్ మన ముందుకు రాబోతోంది. మరి మూవీ చూసి ఏ విధంగా ఉంది ఏంటి అనేది మీరు కింద కామెంట్లో తెలియపరచండి. సో టీజర్ ట్రైలర్కి అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది. మూవీ ఎలా ఉంది ఏంటి నేను కూడా చూడాలి అనుకుంటున్నాను. మరో మంచి ఎంటర్టైన్మెంట్ జోన్లో మళ్ళీ నేను మిమ్మల్ని మీట్ అవుతాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ రేచల్ సైనింగ్ ఆఫ్.